సీనియర్ సిటిజన్స్ రెండో పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కానీ భార్య లేకపోతే మగవాళ్ళు జీవించడం కష్టమే. తోడు అనేది చాలా అవసరం. కానీ మీకున్న సమస్యలు ఏంటనేది ఒక్కసారి ఆలోచించండి. మీకు పిల్లలు ఉన్నారనుకోండి, ఆస్తుల మధ్యన తగాదాలు రావచ్చు. మిమ్మల్ని నమ్ముకుని మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఆవిడ వచ్చిన తర్వాత మీ పిల్లలు ఏదైనా తగాదాలు పెట్టారనుకోండి, ఆవిడ బాధపడే పరిస్థితి, అలాగే మీ ఇద్దరి మధ్యన తగాదాలు వచ్చే పరిస్థితి. పిల్లలు లేరు అనుకోండి, చక్కగా హ్యాపీగా చేసుకోండి. పిల్లలకి ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుని తగాదాలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటనేది తెలుసుకోండి. మీ పిల్లలకి ఇష్టమైతే హ్యాపీగా చేసుకోండి. లేదు మా పిల్లలకి అన్నీ సెటిల్ చేసేసాను, మా పిల్లలకి అన్ని ఆస్తులు ఇచ్చేసాను, మా పిల్లలు మమ్మల్ని ఎవరూ చూడట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు అని అనుకుంటే చక్కగా ఒక మంచి ఆవిడని చూసి చక్కగా పెళ్లి చేసుకోండి. ఏదైనా సరే క్లారిటీగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకుని ఈ వయసులో మీ ఇంటికి వచ్చి మీకు ఇంత అన్నం పెట్టేవాళ్ళని మాత్రం మోసం చేయకండి. కానీ పెద్దవాళ్ళకి మగవాళ్ళకి మాత్రం తోడు అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో పిల్లలు ఎవరు కూడా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు మగవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకొని అప్పుడు పెళ్లి చేసుకోండి.